ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నా పేరు లక్ష్మణుడు, ఈసీ డైరెక్టర్. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకొని మనం చేసే ప్రతి వీడియో ముందుగా నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇక మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళ ఉంటుంది. అంటే ఏదో ఒకటి ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాదు, ఏదో ఒకటి అంటే అది నేను అదే చేయాలనుకుంటున్నాను, నేను ఫ్యూచర్లో ఇది చేయాలనుకుంటున్నాను. కళ అయితే ప్రతి ఒక్కరికి మనలో ఉంటుంది. ఆ కళని మైండ్లో ఆలోచించుకుంటూ ఉంటే ఏది జరగదు. మైండ్లో ఆలోచనని మనం నెరవేర్చడానికి ఓ స్టెప్పుగా ధైర్యం కొద్ది ముందడిగేయండి. పోతే ఏం పోతుంది? ఓడిపోతాం. పోనీ కనీసం ట్రై చేసామనే సాటిస్ఫాక్షన్ అయినా మనలో ఉంటుంది. అది ఏది ట్రై చేయకుండా ఓన్లీ మైండ్లోనే ఆలోచించుకుంటుంటే ఎండ్ ఆఫ్ ది నీ మనసు నేను అడిగే ప్రశ్నకి సమాధానం ఇవ్వలేదు. ముందైతే ప్రయత్ని, ఓడిపోతే పోనీ ఆ సాటిస్ఫాక్షన్ అన్నా నీకు ఉంటుంది. గెలిస్తేనా ఇంకా బెస్ట్. ఓకేనా? ముందైతే ట్రై చేయండి. ఓకే, ఇంకా టాపిక్ లేకెళ్దాం. నేనైతే ప్రస్తుతం కృషి అనే డెమో ఫిల్మ్ షూటింగ్ స్టార్ట్ చేశాను. షూటింగ్ వచ్చేసి 16% షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇంకా మిగతా పెండింగ్ వర్క్ వచ్చేసి చేద్దాం అనుకుంటే మన యాక్టర్స్, మన హీరో కొంచెం అర్జెంటు పని, మ్యాక్సిమము ఫుల్ అర్జెంటు వర్క్ ఉండడం వల్ల వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ మళ్ళీ ప్లాన్ చేస్తాము. అతన్ని కనుక్కొని, అంటే ఇద్దరికి ఈక్వల్గా చూసుకొని మళ్ళీ షెడ్యూల్ త్వరలో ప్లాన్ చేయబోతున్నాను. ప్రస్తుతానికైతే మన షూట్ జరిగినది ఇప్పుడు ఎడిటింగ్ జరుగుతుంది. ఈరోజు ఎడిటింగ్ జరుగుతుంది. మన రోజు వీడియో చేయకపోవడానికి కారణము ఏంటంటే ఫుల్ బిజీ ఉండడం వల్ల, నేను కొంచెం వర్క్ బిజీ వల్ల చేయలేకపోతున్నా. కానీ ప్రజలందరి సహకారం, జనాలందరూ, నాకంటే చిన్నలు, నా కొద్ది పెద్దలు, చిన్నలు నన్ను చూస్తూ ఉన్నని పెద్దలు నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. నా డెమో ఫిల్మ్ కృషి అనే డెమో ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత చూసి నన్ను అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ మీ లక్ష్మణుడు. థ్యాంక్ యూ సార్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన సూర్య సార్కి థ్యాంక్స్ అనేది తక్కువ అండి. నిజం చెప్తాను, థ్యాంక్స్ అనే వర్డ్ చాలా తక్కువ. ఇంకా అంతకుమించి ఏం చెప్పాలో నాకు మ్యాక్సిమం మాటలు రావడం లేదు. మీరు ఉంచుకోండి. అంటే నా దృష్టిలో ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడంటే అది చెప్పకూడదు. ఇప్పుడు ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చిన్న ఎగ్జాంపుల్, ఏదైనా మనం సాధించాలనే తపనతో వెళ్తున్నప్పుడు మనం ఓన్గా వెళ్తుంటాం. మ్యాక్సిమం అయితే మనం ఏదైనా వెళ్ళేటప్పుడు మన సంతోషంగా, అంటే మన స్టెప్పులు ఒంటరిగానే నడవాలి. ఆ ఒంటరితనంలో ఏ సపోర్ట్ రాకపోతే మనకి ఎంత లోన్లీగా ఉంటుంది. సేమ్ ఇప్పుడు నేను ఏదో సాధించాలనుకుని ఫిల్మ్ ఇండస్ట్రీ వెళ్తున్నప్పుడు నా ఒంటరి ప్రయత్నంలో ఆ ప్రయత్నం ఇవ్వడానికి అవకాశంగా మనలాంటి కొత్త వాళ్ళకి, అంటే ఇంతకుముందు నువ్వు ఏ వర్క్ చేసావు, ఏదైనా